కరెక్ట్ గా స్టేషన్ కి వచ్చుంటే ట్రైన్ ఆపాల్సిన అవసరం ఉండేది కదా. అసలు నేను స్టేషన్ కొద్దామని గంట ముందే బయలుదేరానమ్మా. నా ఫ్రెండ్ సుబ్బారావు లేడు, వాడి మదర్ రాజలక్ష్మమ్మ గారు అట్లాగే నిండుగా ఉంటుంది. సడన్ గా ఆవిడికి హార్ట్ అటాక్ వచ్చింది. నీకు రాదులే, పక్కన ఎవరూ లేరు. అంతే ఆగమేఘాల మీద ఆవిడ్ని నా కారులో తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చేసరికి మా నాన్నే ఎంత మంచి పని చేసావురా. రెండు పంచేద్దరు గాని రా వదినా. ఎందుగా నాకు కోతలు కోసే ముందు ఒక్కసారి నా ఫేస్ చూడరా. బాగా కొయ్యలేదా? నువ్వు ఇప్పుడు రాజలక్ష్మి అన్నావు చూడు, ఒక్క గంట క్రితమే నా దగ్గరకు వచ్చి డబ్బు తీసుకెళ్ళి నీ అమ్మ చూడలేదులే. అమ్మయ్యా, అక్కడ బతికిపోయాం. ఇక తినొచ్చు. వెళ్దాం పద. ఒరే రంగనా, ఒరే రంగనా, రండి రండి, తొందరగా రండి. ఏం లేదు, మా వాడు బొమ్మలు గీసే కోర్సు చదవడానికి హైదరాబాద్ వెళ్తున్నాడు. వాడు పెద్ద పెయింటర్ కావాలని, చాలా చాలా గొప్పవాడు కావాలని మీరంతా కోరుకుంటారా? చాలే ఊరుకోండి, ఏంటి దిష్టి తగులుతుంది. ఓ అన్నయ్య చూసావా, అమ్మకు నువ్వంటే ఎంత ప్రేమ. బా ఏం కహానీలు చెప్తున్నావు మామ. పెద్ద పెద్ద చదువులు చదివినోళ్ళే ఇవాళ రేపు ఉద్యోగాలు లేక లాటరీలు కొడుతుంటే బొమ్మలేసే చదువు పేసై నీ కొడుకు ఏం చేస్తాడు? రోడ్ల మీద బొమ్మలు గీసి అడుక్కోవాలి. నోరు మూసుకురా సక్కున పక్షి. రే, నా కొడుకు నీలాగా చెల్లెలు ఉసురు పోసుకోవటం లేదు, తాగుబోతు కాదు. మంచిగా చెప్పినావు మావా. ఎంత తిప్పినా వారి మీద వారు పడ్డట్టే కాదు. గా భాస్కర్ బాబు గా తాగుబోతు మాటలు నీకెందుకులా గానీ నువ్వు పెద్ద పెయింటర్ కావాలా. గా పెద్ద ఆయన పేరేమి? యాదొచ్చింది బాబు, ఆయన లెక్కల బొమ్మలు గీయాలా. అల్లవే రాధాబాయ్. ఇదిగో భాస్కర్, రైలుకి టైం అయింది, పద. అదేంటి బావా, కలర్ అంతా ఈ పక్కనుంటే నీ కళ్ళు ఆ కలర్ చూడడానికి చూస్తున్నాయేంటి? మోడర్న్ ఫిగర్ల మీద మొహమ్మద్ తిందిరా బామ్మర్ది. నాటు కావాలరా, నాటు. నాటు కావాలంటే నా సొంటి ఆవులగాని పట్టుకోవాలి. చిల్లర ఇవే నా నాన్న పైసలేం లేవు.